ఆ విధంగా మీరు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకునే ముందు వైఎస్ఆర్ పార్టీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా? కె శివకుమార్ అనే అతను 2011 మార్చి 12న స్థాపించినారు. ఆయన కాడి నుంచి మీరు పార్టీ తీసుకున్నారు. ఆయనకు పార్టీ నుంచి దెబ్బేసినారు. మీరు మమ్మల్ని మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీరు మళ్ళా చెప్పొచ్చు, అయ్యా మీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు అని మీరు చెప్తారు. కానీ ఇప్పటి వరకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా స్థాపించిందంటే నందమూరి తారక రామారావు అని. మన బ్యానర్ చూసినా రామారావు గారి బొమ్మ ఉంటుంది. ప్రతిసారి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనకు నివాళులు అర్పిస్తాము. మీరు అట్టేమైనా ఏ రోజైనా కానీ మీ పార్టీ ఈ జరిపించుకునే ఏదైనా కానీ సంవత్సరంలో ప్రతి ఒక్కసారి జరిపించే మీ ప్లీనర్లో ఏ రోజు కూడా కె శివకుమార్ అనే వ్యక్తి కాంటాడు. అలాగే మీరు ఎన్నెన్నో చెప్పినారు చంద్రబాబు గురించి, ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఆయనని. మీరు చూసుకోవాలా. పార్టీ వేరే వాళ్ళది, ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ లేదు. మీ గురించి మళ్ళా మీరు పొత్తు పెట్టుకోవాలంటే ఆలోచించాలా. చంద్రబాబు గారికి ఒక క్యారెక్టర్ ఉంది. ఏ పార్టీ అయినా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదంటే ఆయన క్యారెక్టర్ చూడండి. ఈ ఇండియాలో ఏ రాజకీయ పార్టీ నాయకునికి లేనన్ని కేసులు ఆయన మీద అన్ని అవినీతి కేసులు ఉన్నాయి. ఏ విధంగా ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి? పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క క్యారెక్టరు ప్రతి ఒక్కటి నచ్చాలా, ప్రజల్లో వాళ్ళ గురించి ఏమనుకుంటారని. ఒక దిక్కు ఏమంటారు, మీరు కూటమిగా ఏర్పడి మమ్మల్ని ఓడించినారంటారు. మళ్ళా ఒక దిక్కు ఏమంటారు, మీకు ఓడించింది కూటమి పార్టీ కాదయా, మిమ్మల్ని ఓడించింది ప్రజలు మిమ్మల్ని చీత్కరించినారు. క్లాస్ రూమ్ ఒక ఉదాహరణ చెప్తారు మీరు. క్లాస్ రూమ్ లో 175 క్వశ్చన్లు ఉంటే కొందరికి 20 వస్తాయి, కొందరికి 20 ఇస్తారు, కొందరికి 140 ఇస్తారు, కొందరికి 10 ఇస్తారని. ఏ క్వశ్చన్ అని మీ నాయకుడు జవాబు చెప్పే విధంగా 175 చెప్పేటప్పుడు 175 రాయలేకపోయినాడు. ఇంకొకటి, ముగ్గురు కలిసి పోటీ చేస్తే ముగ్గురు సపరేట్ పోటీ చేసి వచ్చిన ఓట్లు లెక్కించరు. ఎక్కడ పోటీ చేసినా ఆ ముగ్గురి పార్టీలో ఒక పార్టీ ఉంటుంది. మీ పార్టీ ఒకటి ఉంటుంది, ఈ కూటమి నుంచి ఒక పార్టీ ఉంటుంది. ప్రజలు వేయాలనుకుంటే ఎట్టైనా వేస్తారు, మిమ్మల్ని వేయదలుచుకోలేదు. మీరేదో మేము గొప్పగా అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి చేసినారో చెప్పండి. ఒక్కటి పూర్తి చేసినారా ఏదైనా? మీరు పోనీ ఏదైనా హామీ ఇచ్చింది మీరు ఏమైనా చేసినారా? కేవలం మీరు మద్య నిషేధం అని చెప్పినారు. మద్య నిషేధం చేసినారా? దాని ఒక్క గురించి చెప్పుకుంటేనే మీరు యాడ్న పోతారు. మద్య నిషేధం చేయకుండా కల్తీ మద్యం మీరు సప్లై చేసి 30,000 మందికి పైన కిడ్నీల బారిపడి చచ్చిపోయినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఏ రోజైనా మీరు యాడైనా ఉన్నారా? విలేకరులైనా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మందు ప్రాబ్లంతో అని చెప్పి లేవు. ఎందుకంటే మనం నీలాగా ఉచిత హామీలు ఏమి మద్య నిషేధం చేస్తామని. మద్యము క్వాలిటీని ఇచ్చినారు, ప్రజలు ఈరోజు తాగుతున్నారు, తాగేవాళ్ళు. కానీ ఎలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు అంతగా లేవు. అలాగే అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. మా జీవనం అడుగుతున్నాను, నువ్వు ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు జగనన్న కాలనీ కట్టినావు, అది పూర్తి చేసినావా? అలాగే బ్రిడ్జి అన్నావు, ధర్మగడ్డ పూర్తి చేసినావా? మార్కెట్ పూర్తి చేసినావా? ఏది పూర్తి చేసినావా? ఏది పూర్తి చేయలే. నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏ పూర్తి కాక నీకు ప్రజలు చూసి వద్దని కూడా వేశారు. అలాగే లా అండ్ ఆర్డర్ ఏది ముఖ్యంగా ఏ విధంగా వైసీపీ హయాంలో అంటే ప్రతి ఒక్కరికి అన్యాయంగా కేసులు, ఈవెన్ నాతో పాటు ఎంతమందికి స్టేషన్లో పెట్టి అన్యాయమైన కేసులు రాయించినారు. మీరు మళ్ళా మాట్లాడేవాళ్ళు. అలాగే మళ్ళా మీరేమంటారు, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి నుంచి మాట్లాడతారు. ఆయన 70 కోట్లు నేర్పిస్తుంటానే. నువ్వు చూసినావా? మీ దగ్గర మీ నాయకుడు అవినీతి చేసింది సిబిఐ వేసి ఎంక్వైరీ నిరూపితమైంది. ఇప్పటి వరకు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లేనిపోని ఏదో మీరు అభాండాలు వేస్తే దాన్ని మనము ఒప్పుకోము. ఏదైనా కానీ న్యాయంగా ఉండాలా. మీకు చేతకాలే, పరిపాలన చేయడం చేతకాలే. మీరు మీ హయాంలో అన్ని అవినీతినే. మిమ్మల్ని నమ్ముకున్న ఆఫీసర్లు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకు ముందు ఆ విధంగా ఉన్నారు. మీ నాన్న ఉన్నప్పుడు చేస్తున్నారు, మీ అధికారులు చేస్తున్నారు. పొత్తులు అనేది సామాన్యము. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేశారు? 2004లో తెలంగాణ సపరేట్ అనే పెడతాన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సిపిఎం పొత్తు పెట్టుకున్నారు. కానీ నువ్వు పెట్టుకోలేదంటే నీ దగ్గరికి రారు. కారణం అంటే మన క్యారెక్టర్ బాగలేదు. అలాగే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు? ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడే. పార్టీ ఒకరిది, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు. నువ్వు శివప్రసాద్ రెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే.
నువ్వు కేవలం బస్సు ఒకటిలో వేరే వాడిని తీసుకుని వచ్చి డ్రైవర్ కూర్చుంటారే, దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ పక్కపాటి వాళ్ళే. కానీ ప్రజలకు కావాల్సిందంటే మంచి పరిపాలన చేసేవాడు కావాలా, అలాగే చట్టపరంగా ఏమైనా కానీ తప్పు ఎవరైనా చేయండి భయపడాలా.